హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లాస్యా టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఎంఎల్ అండ్ డిఆర్ఎల్ కమెంట్స్ గురించి తెలుసుకునే ముందు డిడిఎల్ కమెంట్స్ ఎవరైనా చూడనట్టయితే ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది, చూడండి. ఓకే, వీడియోలోకి వెళ్దాం. డిఎంఎల్ మీన్స్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. డేటా మ్యానిపులేషన్స్ లాంగ్వేజ్. డిఎంఎల్ కమాండ్ అనేది డేటాబేస్లో డేటాని రిట్రీవ్ చేసుకోవడానికి, ఇన్సర్ట్ చేయడానికి అండ్ మరియు మాడిఫై ది డేటా అనేది మాడిఫై చేయడానికి యూజ్ చేయడానికి డిఎంఎల్ కమాండ్స్ అనేది యూజ్ చేస్తాం. దిస్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు retrieve the data and insert the data and also modify database information. This DML command have again three types of commands that are: first one, insert; second one, update; third one, delete. ఫస్ట్ వన్, ఇన్సర్ట్ కమాండ్ అనేది మనం క్రియేట్ చేసిన రికార్డ్లో ఫీల్డ్ యొక్క డేటాని ఇన్సర్ట్ చేయడానికి ఈ కమాండ్ని యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ records into a relation. Syntax of this insert command: insert into relation name or table name. relation name మనం ఏ నేమ్ ఇస్తే ఆ నేమ్. నెక్స్ట్, field 1, field 2, so on field n, bracket close. values, field 1, field 2 ఉన్నాయి కదా, ఆ వాల్యూస్ యొక్క డేటాని ఇన్సర్ట్ చేయడానికి data 1, data 2, so on data n, close semicolon. Example of this insert command: insert into relation name or table name student, bracket open, field names s number, s name, class. Next, values, స్టూడెంట్ నెంబర్ ఫీల్డ్ ఇచ్చాం కదా, దాని యొక్క డేటా 1, రోల్ నెంబర్. నెక్స్ట్, ఇక్కడ స్ట్రింగ్ యూజ్ చేసే ముందు సింగిల్ కొటేషన్ అనేది మనం యూజ్ చేయాలి. ఎస్ నేమ్ అనేది స్ట్రింగ్ కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ రవి సింగిల్ కోట్, క్లాస్ ఎంటెక్, close semicolon. This is the example of the insert command. Next command, update command.
అప్డేట్ కమాండ్ అనేది రికార్డ్లో ఉన్న డేటా ఆర్ కంటెంట్ని అప్డేట్ చేయడానికి అప్డేట్ కమాండ్ అనేది యూజ్ అవుతుంది. దిస్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు దిస్ ఈజ్ యూజ్డ్ టు update the content of a record in a particular రిలేషన్లో ఉన్న ఆర్ టేబుల్లో ఉన్న పర్టికులర్ కంటెంట్ని అప్డేట్ చేయడానికి ఈ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. సింటాక్స్ ఆఫ్ దిస్ update command: update relation name set field name is equal data and field name to equal to data, where field name equal to data semicolon. This is the syntax of the update command. Example of this command: update ఏ రికార్డ్లో ఏ రిలేషన్ అయితే మనం అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఆ రిలేషన్ యొక్క నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్, అప్డేట్ స్టూడెంట్, సెట్ ఎస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు, నేమ్ అనేది స్ట్రింగ్ కాబట్టి సింగిల్ కొటేషన్ యూజ్ చేయాలి, కుమార్. కండిషన్ అనేది ఇవ్వాలి కదా, వేర్ ఎస్ నెంబర్ ఈజ్ ఈక్వల్ 1. This is the example of the update command. Next one, delete command. delete command అనేది ఒక రిలేషన్లో ఉన్న రికార్డ్స్ అన్నిటిని డిలీట్ చేయడానికి కమాండ్ని యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ యూజ్డ్ టు delete all the records of particular relation. Syntax of this command: syntax update relation name, delete from relation name example delete from student enter. స్టూడెంట్ అనే రికార్డ్ అనేది టోటల్గా డిలీట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వన్, డిఆర్ఎల్ కమెంట్స్. డిఆర్ఎల్ మీన్స్ డేటా
retrieval language, డేటా రిట్రీవల్ లాంగ్వేజ్ అనేది మనం టేబుల్లో స్టోర్ చేసిన డేటాని ఏదైతే ఉందో అది డేటాని మళ్ళీ మనం రిట్రైవ్ చేయడానికి ఈ డిఆర్ఎల్ కమాండ్ అనేది యూస్ అవుతుంది. దిస్ కమాండ్ used for retrieves the data from one or more tables. DRL command having only single command, that is select command. This is used for display the all fields for all records. ఒక రికార్డ్ యొక్క టోటల్ ఫీల్డ్స్ని డిస్ప్లే చేస్తుంది సెలెక్ట్ కమాండ్ అనేది. సింటాక్స్ ఆఫ్ దిస్ సెలెక్ట్ కమాండ్: సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ రిలేషన్ నేమ్. ఏ రికార్డ్ అయితే రిట్రీవ్ చేసుకుందాం అనుకున్నామో ఆ రికార్డ్ యొక్క నేమ్ని ఎంటర్ చేస్తాం. ఎగ్జాంపుల్: సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ రిలేషన్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ సెమికోలన్. డిపార్ట్మెంట్లో ఉన్న మనం ఇన్సర్ట్ చేసిన డేటా అంతా ఇక్కడ రిట్రైవ్ అవుతుంది సెలెక్ట్ కమాండ్ యూజ్ చేయడం వల్ల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.